పెట్టుకొని ఆ పుష్టాలతోటి ఈగల దోమలు ఒకవేళ ఎవరన్న మధ్యలో పురుగులు ఎగవాడుతున్నాయి. తమ్మనేమో 16 ఏళ్ళ మగవేళ్ళ ఎవడ శ్రీకాంతనైనా ఆ సంగమయ్య తోటి మగవేళ్ళ నాదా ప్రాణేశ్వర ఈగల దోమలు ఇప్పటిల్తున్నాయి. నడగప్ప బెడగప్ప వాసన వస్తున్నది. మరి ఒకవేళ నీ వాసనకు నేను గోపజాల నవ్వేపి అమ్మవారు పార్వతీదేవి రామ 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 ఓ రామ గోపజాల గోపాజాల నడగప్ప బెడగప్ప ఉన్నది. ఈగల దోమలు ఉన్నాయి. ఎవరన్నా అందరూ ఎగవాడుతున్నాయి. రారా ఆ రామ ఓ రామ పోతే పూలి పుష్పాలు ఉన్నది. ఏళ్ళు పుష్పాయాత్రలు చేతులు పుష్పాయాత్రలు రాదా శివులక్కలు రాస్తున్నారు. చెప్పి అమ్మవారి భారతమ్మ రామ 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 జంగమయ్య రోజు శివగంజి భక్తారమ్మ అల్లానే రాడి రూపం ధరించుకొని సంగమయ్యను ఎప్పటి వేసుకొని గోతల్ని భారతమ్మ అయ్యో దూరం ఉన్నాడు. నీ దగ్గర ఉందా మీ దగ్గర రడగము కూలి కుష్టాది వాసన సీము రక్తము నెత్తురు పెళ్ళాలి మరి ఏమైతుంది? అయ్యో అందరు పొడుస్తుందంతా పొడిసే పొడిసే కాలు కాలు గుంజనే నీ పురుగులు ఏమి తీస్తారు కొడుకండి. అయ్యా నాద ప్రాణేశ్వర మహిళల వెళ్ళ భక్తునికి భగవంతుడు మంచి పని వేయగలపది. ఒకవేళ శ్రీతొండ మానాలను ఆడించి ఓడించితేనే మనం ఒకవేళ ఈనాడు వెళ్ళిపోవాలి. శ్రీతొండ మానాలను ఆడియాలి ఓడియాలంటే నువ్వు ఈ వేషం తప్పకుండా కట్టాలి. అట్లా కాదమ్మా తీస్తా అంటావు. మరి నీ శ్రీము రక్తము నెత్తురు నేను తుడవాలి అలా కొంగుతో తుడుస్తుంది. చూడే సంగమయ్యా నా భర్త కంటే ఎక్కువే ఉన్నదని అమ్మవారి పార్వతమ్మ నా పతి
దైవం అని చెప్పి ఆడవిళ్ళకు భర్తతోని భాగ్యం అంటారు, మౌనితోని మోక్షం అంటారు. మరి ఆనాడు పార్వతీదేవి ఎల్లి ఎల్లని సంసారము ఎల్ల కలిపింది ఆడిదంటారు, అత్తమామల దేవతలని పొత్తులు తిరిగింది ఆడిదంటారు. మరి ఇత్తనమంత సీత వంటి విత్తనమయ్యేసింది పచ్చి గాడిదంటరే. ఆమమర్దులు ఉన్నారని చెప్పి భయంతో తిరిగింది ఆడిదంటారు, బాగా బయట పుష్పం వారేసి బాణాలు ఎక్కింది గాడిదంటారు. అయ్యయ్యో లే లంగవా ఇప్పుడు భక్తుల్లో ఏదో ఏదో వచ్చినారు. సంగమయ్యలోనూ అది శివగంజి భక్త సంగమయ్యని నడతామంటే నడవచ్చలేదు, కాళ్ళు ఊసిపోతున్నాయి, చేతులు ఊసిపోతున్నాయి, శివరక్షణ అవుతున్నది. ఏవా శంకరునికి లోపల వందల రాసపుండు ఉన్నది, రాసపుండు లోపల ఏమంత వల్లలు ఏమవుతున్నాయ్యా. ఊళ్ళు కుష్టాన్ని సంగమయ్యలు పట్టుకొని పార్వతమ్మ శివకంచి మొత్తం లోపల వెళ్ళి తిరిగిపోతా ఉన్నదే. వెళ్ళిపోతా ఉండగా ఒక లోపల కలిసిన బాటసాల అయ్యా బాటసారి శివకంచిపుడి పట్టానికి తొవ్వదారి ఎక్కడ ఉన్నది. శివకంచి పట్టలు ఎక్కడున్నదయ్యా, ఎటు పోవాలా శివకంచి పోవాలంటే? ఆయన ఊసే ముసాఫరు ఉన్నాడు, పైసి పోలేకుండా మంచుకున్నావు. నా భర్త నా పెరిమిటి నా మొగడు ఆయన మంచుకున్నాము కానీ ముసలైనా గాయంలో ఏమేయాలి, మా కర్మ మాకు రాశారము, మా ఆయనకు పూల కుష్టి వ్యాధి కలిగింది. ఏమో బాటసారి మేము కంచి శివకంచి పట్నం వెళ్ళిపోవాలి, ఎక్కడ పోవాలయ్యా? చక్కగా అదే ఊరు, మాకు ఊరు అదే ఊరు, అదే ఊరా? అదే ఊరమ్మా. వెళ్ళిపోమంటదా? వెళ్ళిపోదాం మరి. సరే పర్వాలేదని చెప్పి పట్టణం లోపల ప్రజలందరూ అనుకుంటా శివకంచిపుడి పట్టము తొవ్వదారి తెలుసుకుంటా. పార్వతమ్మను చూసి మొదలెళ్ళ ముసలి వారికి ఎంత సేవ చేస్తున్నది అడవిల్ల. పట్టణం లోపల ప్రజలందరూ వెళ్ళ కనుక ఏమంటున్నదే, ఒకవేళ హరమా ప్రతివత సాత్వీమని తన భర్త పూజ కట్టుకుంటున్నది, భర్తను దక్కించుకునే దాంట్లో ఉన్నట్టు ఉండదని చెప్పి పట్టణంలో ప్రజలంతా పొందుతానే ఉన్నారమ్మ. భర్తము ఎడవచ్చినారే. నిన్నెత్తుకోవాలని నిన్నే ఎత్తుకొని నడవాలి, నా అడుగులో అడిగేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నారమ్మ. సంగమయ్యలు పట్టుకునేది దేవి పార్వతమ్మ శివకంచి మొత్తం వెళ్ళిపోవాలి, సింగర్ల బాబాయి పట్టుకెళ్ళాలి. అతని భక్తి పరీక్ష వేయాలంటే నువ్వు ఈ పోజులు వెళ్ళాలి, నీకు బాధ తప్పది. శివకంచి పట్టం ఏడవచ్చు మన వెళ్ళ బయలు అడుగుకుంటా
భర్త వస్తున్నారమ్మా కంచి పట్టం లోపల ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలి తొండ మారాలి మారే శుక్లావతి దేవి దగ్గరికి వెళ్ళిపోవాలి ఆమెను కూడా ఆడియాలి ఒడియాలి శుక్లావతి మాలికైనా పార్వతీ పరమేశ్వరుడు చాలా
బిడ్డ మా భర్తకు వెనకాల కూడా కుష్టాలు వచ్చింది. శివ కంచిపురి భర్తం ఎంతో పుణ్యం వల్ల భర్తమని పేరు విని మీ భర్త పట్టమని ఏం మాత్రం ఇక్కడ ధరించి వచ్చినవయ్యా. చెప్పి గొప్పవాళ్ళు మా సేవ చేస్తారు మీరు వచ్చిరా పర్వాలేదమ్మా మా రాజు మీ సేవ చేస్తారు మా దొరసారి మీ సేవ చేస్తుంది రండి పర్వాలేదని ఒకవేళ దేవ సంగమయ్యను తోలుకొని పార్వతమ్మ ఒకవేళ శంకరుడి కుడి కుష్టాన్ని రోగం మీద ఉన్నది. సంగమయ్యను తోలుకొని మరి ఎత్తబోతున్నది. ఒకవేళ అమ్మవారి పార్వతమ్మ రచ్చన్న దారిలో పూలవయ్యారిలో అమ్మవారి పార్వతీ తల్లి ఎల్లేనే రచ్చన్న దారిలో నువ్వేమో 12 ఏళ్ళ పిల్లలెక్క నూరాడేను ముసలోడికి అమ్మంటివి ఎగవాసులో ఎక్కలేను రావమ్మారే బాబనా అమ్మవారు పార్వతి ఒకవేళ అమ్మవారు భారతమ్మ తండ్రి చూస్తున్నదో అటువంటి కూడా ఆలమలుకుంటాము ఇటువంటి బాధ్యత దగ్గర ఒకవేళ భారతమ్మ దగ్గర చెప్తే శరవతి ఏమంటున్నారు ముసలానికి ప్రాసెస్ ఏమవుతుంది నాతో మంచిగా వస్తున్నాను ఆ పట్టం లోపల ప్రజలంతా కూడా మరిమగ వేళ శివకంజపురి పట్టం అంతా ఎంతో పుణ్యమైన ప్రదేశము. ఒక్కరు కూడా తల్లెళ్ళ మాటలే కాని పిల్లల మాటలేదురా. మరిమగ వేళ అమ్మవారి దగ్గరికి ఏనాడు మా రాజు మీ యొక్క బాగా చేస్తాడు. వెళ్ళిపోదమ్మా. ఒక దొరసాని ఉన్నది శుక్లావతి దేవి, మరి సిరితొండ మహారాజు ఉన్నాడు. వాళ్ళ ఆడి తప్పని వాళ్ళు అబద్ధం ఆడిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే మీ రోగానికి మందు వేస్తాడు. అయితే నా కుష్ఠాది రోగానికి సిరితొండ మహారాజు శుక్లావతి మందు చేస్తారంట. తప్పకుండా వస్తారా? చేస్తారు. అట్లా కొంత దూరమా
ఉందని అడిగినప్పుడు పక్కన బ్రాహ్మణులు అయ్యా ఏమంటున్నారా బ్రాహ్మణ వాళ్ళ విప్లవాన్ని నేడెక్కడ ఉంది మీరు రాదు ప్రార్థన చేస్తారా మా పట్నం పుణ్యపట్నం అని వచ్చిరా మీరు చాలా గొప్ప మందులు రాదు అన్నమాట లేకపోతే మాట మా పూజ మారో తక్కువ చేస్తాడు మేము వచ్చామమ్మా అయ్యా సంగమయ్యా అక్కడ ఉన్నది ఒకవేళ శుక్లావతి సిద్ధన్నవారాలు మళ్ళప్పుడే పార్వతి పరమేశ్వరులైనా శుక్లావతి దేవి మార్గానికి వచ్చినప్పుడే రండయ్య పెద్దలారా పెద్దలారా ఏమి బాధలు వచ్చినాయి నాతో చెప్పరయ్యా పెద్దలారా అని ఒకవేళ శుక్లావతి దేవి అడుగుతున్నది అడిగే వరకల్లా ఏనాడు పర్వతం ఏమంటున్నది అమ్మా అమ్మా శుక్లావతి దేవి అంటే నువ్వేనా మరి ఒకవేళ నా భర్త అయినా మా భర్తకు కూలి కుష్టాలి రోగం వచ్చింది మరి ఒకవేళ కనుక ఈపులో రాసపుండు పుట్టింది దీనికి దగ్గర మందు లేక తల్లి తల్లి రాజ్యరాజ్యాలు వెళ్ళి వస్తున్నామ్మా ఏ రాజ్యం వెళ్ళిపోయినా నా భర్తకి దగ్గర మందు వేయలేదు తల్లి తల్లి కంచిపురి పట్టం ఎంతో పుణ్యమైన పట్టం అని చెప్పి పేరు ప్రతిష్టలు సిరితొండమానాలు వాడి తప్పనివాడు అబద్ధమాడిన వాడు సత్యవంతుడు కీర్తివంతుడు అని మీ పేరుని మీ దగ్గరికి వచ్చినాము మేము ఆటపడి వాళ్ళము అగ్ని మంగళ వాళ్ళము ఇస్తామమ్మా మీకు ఏ కావాలో ఇస్తామమ్మా మరి నా భర్తకు వేళ్ళ పుండు పుట్టింది పుండుకు దగ్గర మందు లేక మీ దగ్గరికి వచ్చినాము పుండుకు లేక మందు ఇస్తారా ఇస్తామమ్మా తప్పకుండా ఇస్తారా ఆడిన మాట తప్పనని చెప్పి అబద్ధం ఆడనని చెప్పి అత్తముల్లా అత్తమయ్యరామా మందులు కావాలని పార్వతి అడుగుతున్నది జానాడు ఒకవేళ శుక్లావతి దేవి మరి ఏమి అంటున్నది అయ్యయ్యో అమ్మా ఒకవేళ నీకు భర్తకు నీ భర్తకు లేక మందులైనా నీ భర్తకు తప్పకుండా మందులు ఇస్తానని చెప్పి మందులు తెప్పిస్తా తల్లి నీ భర్తను ఒకవేళ కాపాడి రక్షిస్తా అని చెప్పి కానాడు శుక్లావతి దేవి పార్వతమ్మకు మాట కూడా ఇయ్యబట్టే మరి సూర్యచంద్రులు గతులు తప్పినా కానీ ఆడిన మాట తప్పే వాళ్ళు కాదు సూర్యచంద్రుని గతులు తప్పి దిక్కులు వెంకటి దిశలు కైమారినా కానీ ఆడిన మాట తప్పే వాళ్ళం కాదు తల్లి రామరామ తల్లి రామరామ
శుక్రావతి దేవి మాట ఇచ్చింది. ఆ సమయం లోపల తిరుగుతున్న మహారాజు ఒకవేళ ఆ సమయం లోపల తిరుగుతున్న మహారాజురా మరి అటువంటి నా యొక్క తీర్పరగా చేసి అమ్మాయి పార్వలోని ప్రాధాలు చేసినానే మరి పునరావృతం చేతులు పట్టుకొని అయ్యయ్యో నానా ప్రాణేశ్వర తిరుగుతున్న మహారాజా నువ్వు రాజ కచ్చేరు పరిపాలన చేస్తూ ఉండగా మరి దానా కంకరం కట్టినవు నాకు కానీ ఏళ్ళలో ఇళ్లలో ఉండి ఆడిన మాట తప్పకుండా అబద్ధం ఆడకుండా దాన ధర్మం వేయాలి అని దాన కంకరం కట్టినవు. నువ్వు చెప్పిన మాట నేను జవదాటకుండా 24,000 దానం ఇస్తానని ఒప్పుకున్నా. స్వామి ప్రాణేశ్వర ఎక్కడికి వెళ్ళా సంగమయ్య వచ్చిండు. ఆ సంగమయ్య కూడా పోతే కూలి పుష్టాన్ని రుణం ఉన్నది పని 100 ఏళ్ళ వృద్ధులున్నాడు. అతని భార్య 16 ఏళ్ళ పట్టు ఏమన్నా స్త్రీ ఉన్నది. వాళ్ళకు కూలి పుష్టి వ్యాధి రోగం ఉన్నదాట. వాళ్ళకు వెళ్ళా మందు తెప్పించి వాళ్ళ ప్రాణం కాపాడుతారని మాట నేను ఇచ్చినాను. వాళ్ళకు సంఘం మంది ఇచ్చి ఆ సంఘమైన ప్రాణం కాపాడుతారని నేను మాట ఇచ్చిన. వాళ్ళ ప్రాణం కాపాడయ్యా మందులు కావాలని అడిగి వాళ్ళకి మందులు తెచ్చి బామా శుక్రవతి దేవి ఒకవేళ పర్వాలేదు బామా ఒకవేళ అన్న తప్పేలేదు అబద్ధమాడలేదు అన్న మాట తప్పేలేదు అబద్ధమాడే పలుకు దొరికేలేదు ముందు వేసపాల దొరికే తీసేయలేదు. కూడి కుష్టాలు భార్య భర్తలు వచ్చిరా అయ్యే పర్వాలేదు బామా శుక్రవతి దేవి కూడి కుష్టాలు తక్కువ చేస్తాను మాటిచ్చవా అరే పర్వాలేదు బామా బామా నిత్యం మరొకరు బామా అందుకే అంటారు ఆలమూల ముఖమని దాటువంటి అర్థం అంటారు బామా అతి పురుషులేకమైతే సర్వదేవతలు మెచ్చరట హాలిమూల ఏకమైతే అటువంటి గుళ్ళ దేవుడు మెచ్చరట. ఒళ్ళు చేరి అతలే తప్పట్లయితే ఒకటే తప్పుడు కాదురా. మరి 2 ఎట్లుంటారే గట్టి ఎక్కువ మంట ఎత్తవి దిగుమంట దిగుతవి. అతి పురుషులేకమైతే సర్వదేవతలు మెచ్చరంటారు. అరే బామ పర్వాలేదు నువ్వు ఇచ్చిన మాట నేను అటువంటి అన్న మాట తప్పేది అబద్ధం ఆడేది. మహారాజు దేవతత్వమైన దగ్గర వచ్చి ఏమంటున్నాడమ్మా రావయ్య సంగమయ్య
వచ్చిన కష్టం కడతీరుతావా స్వామి? ఖచ్చితంగా కడతారమ్మా. కడతీరుతావా? ఆడమాట తప్పవు కదా, అస్సలు తప్పవమ్మా. దానికి వంకవు కదా. దానికి మొక్క ముందు పెట్టే బాధ ఎంత తీయను. ఇక్కడ కొడితే అక్కడ కొడితే అన్న మాట తప్పను. అయ్యా తిరుగుతుండ రాజా, భర్తకు ఒకవేళ కూలి కుష్టాది రోగం వచ్చింది, మరి ఈపు లోపల రాసపుండు పుట్టింది, ఎవతోండ బల్లెలు ఎగవాడుతున్నాయి. ఆ భర్త రోగము తక్కువ కావాలంటే తిరుగుతుండ మందల పేరు చెప్తున్నాయ్యో. మందల పేరు చెప్తే నువ్వు భయపడతావేమో రాజా. కాదంటావో ఏమో మరి, ఆ మందులు చెప్పినాక కాదనొద్దు. అమ్మా పర్వాలేదు మామూలు అన్న మాట తప్పే పలికి పొంకే లేదు. మొత్తం ఆడే తిరుగుతుండ. నువ్వు తప్పకుండా నాకు నెరవేరుస్తా, మా యొక్క కష్టం కడ తీరుతానని హస్తం లోపల హస్తం వేస్తే అడుగుతాము. ఒకవేళ నీకు వచ్చిన కష్టం ఎటువంటి కష్టం కానీ ఏ కష్టం అని ఏ రోగం కానీ హస్తం ఉల్లాసం వేస్తూ నాకు ధావిస్తున్నా. ఒకవేళ మరి మాత్రమే ముందు పెట్టే బాధ ఎవరు బాధ లక్షణ నెరవేరుతామా. అయ్యా ఒకవేళ తిరుగుతుండా చిక్కిండు చిక్కిండు సిరితొండ బారా చిక్క వెళ్ళ పుట్టోనా చేతికల్లా ఎక్కిండు. సిరితొండ బారా చిక్క వల్ల బిడ్డోనా చేతికి ఎక్కిండు. సిరితొండ బారా ఆడి తప్పియ పోతేనా నేను భారత కాదంటున్నదే. ఒక్కటే గడియ లోపల ఆడు తప్పిస్తా. పురుగులు మారుతున్నాయి స్వామి. రక్తం ఇదంతా తుడుస్తున్నా. ఏంటి లింగాల శిలతో అయ్యా చుట్టాడు అంటే అయ్యా సిరితొండ రాజా, భర్తకు వచ్చిన రోగం తక్కువ కావాలంటే చాలా మాంసం కావాలయ్యా. చాలా మాంసం తక్కువ వేయాలి రాజా. మాంసం తక్కువ వేసి తినబెట్టినట్టుకుంటారయ్యో. వంటలు వేసి తినబెడితే నా భర్తకు వచ్చే రోగము తక్కువ అవుతుంది. నా భర్త రోగం తక్కువ కావాలంటే నరమాంసం కావాలి. రంగురాయన పనులు అంటాడు. అయ్యో పాడదారి భర్త కూడి కుషాలు తక్కువ అవుతుందా. నీ మాంసమా? అయ్యో నాదా, ఇంకేమో పనులు లేవు. వాళ్ళ ఆయన ప్రాణం ఇస్తా అంటుడు, ఆయన మాంసం ఇస్తా అంటుడు, వాళ్ళ భార్య వద్దు వద్దాను వద్దాను వద్దానికి పోలేదు. వద్దానికి పోతే కుదురుగా నేను. స్వామి అయ్యా తిరుగుతుందా నీ మాంసం ముదురు మాంసం అయిపోయినది. నీ మాంసం ముదురు మాంసం ఉన్నది, లగ్గం అయిపోయిన మాంసం ఎంగిలి మాంసం మాకు అవసరం లేదు. లగ్గం కాని వాడు ఒకవేళ 12 ఏళ్ళకి ఒక్క తల్లి పిల్లగా ఉంటే పిల్లగా తీసుకొచ్చి పిల్లగా నరికి నాకు ఓటేసి పెట్టయ్యా.
అయ్యయ్యో సంగమయ్యా ఒకవేళ 12 ఏళ్ళ 11 ఏళ్ళ మీద 12 ఏళ్ళ బాబా అటువంటి ఒక తోడు తల్లికి తోడు తోడు అని పాప పుణ్యం లేనివాడు అంతకుముందు లేనివాడు అటువంటి పిల్లగాని తీసుకొచ్చి పోసి నాకు వండి పెడతాడు అంటవా లేత మాంసం అయితే ముద్రపోయిన మాంసం పల్లెవు ఊళ్ళోపల ఎవరి పిల్లలన్నా తెచ్చి వాళ్ళకి కోరిన హారం పెడదాము కోరినట్టు హారం పెడదాము ఊళ్ళే ఒకవేళ తొలసూరి కొడుకు ఉన్న వాళ్ళని బట్టలు పంపించి ఒకవేళ కనుక ఊరి లోపల 12 ఏళ్ళ పిల్లగాళ్ళు తెచ్చి పక్కము చేసి వాడి ప్రాణం తీయాలన్నా ఏ తల్లి కడుపు కంటి పెడదాము నానా ఒకవేళ మన పట్టణంలో బలాడు గుణాలు మునగాలు ఉండవు కాపులు కన్నా 90 ధరున్నారు ఎవరి పిల్లగాళ్ళని తీసుకొచ్చి బాబా బాబా ఆ పిల్లగాడిని తీసుకొచ్చి ఆరం పెట్టి సంగమయ్య మనం వండి పెడదాం పిల్లగానికి ఇచ్చిన మరి అర్థ రాజ్యం ఇస్తామా బాబా బాబా సాటింపు చేయాలి ఈ ప్రకారం సాటి చేద్దామా మరి ఒకవేళ అన్నంత మాత్రం లోపల శ్రీతొండ మహారాజు ఏమంటున్నాడు అటువంటి ఒక మరి మాత్రమైన తప్పు కొమ్మల వడ్డీ అటువంటి సాటింపు చేయవచ్చునేమో ఊరు లోపల సాటింపు ఏమంటే సన్యాసి ఎవరి పిల్లలే గాని ఒకవేళ 12 ఏళ్ళు ఉండాలి 12 ఏళ్ళ ఒక్క నెల కూడా ఎక్కువ ఉండద్దు పిల్లగాడిని తీసుకొచ్చి వారి ప్రాణం తీసుకుంటున్న మహారాజు పిల్లగాడిని తీసుకొని తిరుగుతున్న మహారాజు గప్ప చెప్పాలరా ఈ ప్రకారంగా ఎప్పుడైతే డబ్బు సాపించి చేపించినారో అటువంటి లోకాలలో ప్రజలంతా ఏమనుకుంటున్నారా లోపల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ తమ పిల్లలను చుట్టాలింటికి పంపిస్తున్నారు ఆ పిల్లగాడి ప్రాణం పోతే రాజ్యం ఎందుకు దేశం ఎందుకు ఈ ధనధర్యం ఎందుకు అడుపుల పుట్టిన కొడుకులేనివి ధన సంపాదన ఎందుకంటారే మరి గొడ్డు సంపాదన గోడ పునాది పాలంటారు అక్కడికి రాని సొమ్ము సర్కారు పాలంటారు మరి ఒకవేళ కనుక పట్టణం లోపల ఒక పిల్లగాడు లేకుండా అయిపోయారు గానాలు ఒకవేళ శ్రీతొండ మహారాజు శుక్లవతి దేవి వాళ్ళు ముప్పు లేకుండా వరిగే పట్టణం లోపల ఒక పిల్లగాడు లేడు ఆ సంగమయ్యకు మనం మాటిచ్చినము ఎవరి పిల్లగాడు తెచ్చి ప్రాణం తీతామన్నారా విల్లు వాడే
ఊళ్ళేనా ఆ, ఊళ్ళే లేతరాత మోసం కావాలంటే మీరు అయితే మీ పిల్లగాని కోసం మేము సాటించి చేపించాము నీ కడుపు కడుపు కాదు కానీ మంది కడుపు. నీకు వేరే పిల్లలు నాకు ఏకైక పుత్రుడు ఉన్నాడు. అందరికి ఎంతమంది ఉన్నారు? అందరు కూడా ఉంటారు ఒక్కడే. అందరూ ఒక్కరేమని పేరే కూడా మరి నీకు ఒకరేమని నీ కొడుకు పిల్లల్ని పోస్తావా? నీకు ఒకరే నాకు అయితే నాకు కూడా ఏమంటారా? నీకు నేనేమో కడుపు ఇస్తావు భూమిస్తావు జాగిస్తావు నిమ్మడు సరే పర్వాలేదన్నాడు. అయ్యో తంగమయ్య ఒకవేళ ఏమంటున్నాడు? అయ్యా తండ మహారాజా కన్నది కడుపు కాదా కాలది ఆట మురికి కాదా? అలా పిల్ల వాటి తీసుకొస్తే వారి కడుపు కాదు నీ కదా అట్లా కాదంటే ఒకవేళ పోతే నీ కొడుకు పోయినప్పుడు అన్నమాట తప్పినని చెప్పు. అన్నమాట తప్పినా చెప్పు సిరితుండా వెళ్ళిపోతాము. నా మొగను బత్తె బత్తను పోతే పోతాడు. అయ్యా తంగమయ్యా ఒకవేళ నేను అన్నమాట తప్పలేదు ఒక మాట లేదు ముందు పెట్టే పాల వెనుక తీసేయలేదు ఇంకేది నేను 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 ఇంకేదే అన్న మాటలే ఆడేదే అబద్ధం అబద్ధం ఆడకపోతే నీ కొడుకులు పోయావయ్యా. వాళ్ళ మంది పిల్లల్నేమో ప్రాణం తీస్తావు కానీ నీ పిల్లగాళ్ళేమో ప్రాణం తీయవా? మంది పిల్లలేమో పిల్లలు కాదు నీ కొడుకు ఒక్కడే పిల్లగాడు. 12 పిల్లలు 12 పిల్లగా నా కొడుకు ఒక్కడే ఒక్కడే మరి అయితే అది ఇస్తావు బాంసం ఇస్తావు బంగారం ధనం ఇస్తావు అదే కొడుకు పోయావు నీ కొడుకు వెళ్ళిపోతుంది కొడుకులు అయిపోతే పోతాం మేము. ఆడు తప్పినా చెప్పు చెప్పు. ఆడు తప్పకపోతే నీ కొడుకులు పోయి మరి నా కొడుకు సరే అటువంటి ఒకవేళ దగ్గర ఎరవచ్చినామంటున్నాడు. బాబనే కొడుకులు పోయి వంటలా ఉన్నడయ్యో పూలకుంట కలిగే ఓ దేవుడా తల్లి భర్త మీద పడ్డదమ్మా రామరామ తల్లి మొదల మంగులంటే ఓ దేవుడా కళ్ళ కొడుక తిరిగారా లేక పుట్టినవరా ఒక లక్ష్మయ్య కాశీదాకా మీద కాశీల కైముంట కలిపిన ఢిల్లీదాకా ఢిల్లీలా దివ్య స్తంభం ఎత్తిన రాయ్యా నేనేమి ఏతు కొడుకా సిరియాలనా కొడుకా సిరియాల పండుల్ల పండు ఏ పండు తీపి కాదు కొడుకా కలుపుల ఉంటిలా కలపండే తీపంటారు కుమారా ఏడుస్తున్నారు
కంట్లకెళ్ళి ఒక్క కన్నీరు కూడా తీయద్దు. అన్నిటి దారి కింద పడ్డా మాకు గొప్ప ఇబ్బంది అదే. ఇగో, నువ్వు లాలిపాట దూరపడ పడకుండా కనపడ వచ్చాక రోజులో దంచప్పుడు లాలమ్మ లాలని పంచి పాడబడుకుంటా దంచాలి. ఐదు రకాల వంటలు ఉండాలంట. ఐదు ఉండాలి అరే మోసం అయితే రకాలు ఉంటారు. అట్లా అయితేనే ఉంటా లేకుండా పోతారు. లేకపోతే కాదని చెప్పు. ఆడి తప్పినా మాతోటి కాదను, మాతోటి కాదు, నా కొడుకును మోసం మాతోటి కాదని చెప్పు, మేము వెళ్ళిపోతాము. అయ్యయ్య దంగమయ్యా ఆడిన పేర్లలో మాడారా పలికి పంపేలే మొదలెట్ట బలక తీసేశారు. కొడుకు ప్రాణమయ్యా రామ రామ, నా కొడుకు ప్రాణమయ్యా రామయ్యా, ఇష్టమయ్యా దంగమయ్యా, ఇష్టమా దంగమయ్యా, రామ ఉండము. కనబడలేదు. సంతోషంగా నీ కొడుకును కోసి పెడితేనే వెంట లేకపోతే మాతో కాదు, మా కొడుకును కోసడు మాతో కాదని చెప్పు, మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. అయ్యయ్యో రాధా ప్రాణేశ్వర, ఆడి తప్పని వాళ్ళమైతే అబద్ధమాడని వాళ్ళమైతే, ఆడి తప్పని వాళ్ళము అబద్ధమాడని వాళ్ళము. రంగమయ్యా నీ కాళ్ళ మొక్కుతాము, రంగమయ్యా అయ్య రంగమయ్యా మాటిస్తుంది. కాదంటే ఆయన అవుతాము. దుఃఖవతి దేవి ఒకవేళ మరి మాటలు పలికి పంకేలేదు మాటలు బామా ప్రాణేశ్వర శ్రీకొండవారాజా మన కొడుకు ఎట్లా పోతాము నాదా. 9 నెలల కడుపులో పోసిన నేను 9 నెలలు పోసిన 12 నెలల కొడుకును చేసిన నేనేమో శిరాయి ఒక మంది శిరా ఇష్టమైన నేను చెబుదాటపోను ఎవరు ఆమె జంగమయ్య ఆగమయ్య జంగమయ్య ఆగమయ్య జంగమయ్య పాఠశాల లోపల సంసారంలోకి వెళ్ళిపోయాడు. కుమారుడు వచ్చిన తర్వాత నా కొడుకు కావునికి నీకు వండి పెట్టవయ్యా.
కంటికేడు దానమైన అంతవరకు వందనా కాదల్లి కొడుకుల గంటలు వాళ్ళ నాటకం లేదే అమ్మా స్కూల్లో సిరియాలను ఇగో సిరియాలా ఇగో మీ అమ్మ మీ అయ్యా ఇది పోతాడా కూడడుతున్నాడు ఇది పోసి అయితే నన్ను ఓడి కూరంటాడు కూడడుతాడా మరి దగ్గర ఎటు అక్కడ అయ్యా ఒకవేళ మహాత్మైన మా తండ్రి తల్లి కలిగిన నన్ను ఓడి కూరంటారా ఒకవేళ నేను వేసుకున్న పుణ్యమా మా తల్లి చెబురా ఎంత పుణ్యం చేసిన తండ్రి పర్వాలేదు కన్నా తండ్రి పర్వాలేదు కన్నా పర్వాలేదు తండ్రి నా ప్రాణం పర్వాలేదు నా తండ్రి అబద్ధ మాట్లాడలేదు అన్నమాట పేరానికి పొంగి పొంగి వెళ్ళలేదు ఒకవేళ మరి నన్ను ఓడి వండి పెడతాను నాకు అంత దోషం నాకేమున్నది అయ్యో బాగా ఎంత ముద్దు ఉన్నావు కొంత ముద్దు ఉన్నావు దీపావళి పోస్తలేమమ్మా ఓడుస్తలేమ్మా కొడుకులు మా కొడుకులు ఇస్తున్నాం మా కొడుకు లేడు మా కొడుకు నువ్వు ఏడిస్తే మాకు అవసరం లేదు నీ కొడుకులు పోయా అని చెప్పు మేము ఇప్పుడే వెళ్ళిపోతాము నేను అన్న మాట తప్పలేదు అబద్ధం ఆడలేదు నువ్వు అబద్ధం ఆడకయ్యా నీ కొడుకులు పోయా అని చెప్పు మేము వెళ్ళిపోతాం మాకు అవసరం నా మొగుడు కొడుకులు వస్తా ఖచ్చితంగా వస్తాను వస్తా మరి పోయి ఎందుకు వెళ్తున్నారు ఏడవకుని మరి అటువంటి ఆనేదంటుండగానే స్కూల్ బల్లకేమి కొన్నారు నెల కూడా వస్తా ఉన్నాడు ఆ
ఆ